హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ని. నేను లైవ్స్ పెడుతున్నప్పుడు రెగ్యులర్గా అడే క్వశ్చన్స్, మీరు యూఎస్లో ఏం చేస్తుంటారు, మీ హస్బెండ్ శాలరీ ఎంత, అండ్ మీరు ఏ వీసా మీద వెళ్ళారు, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఫ్రీక్వెంట్గా అడుగుతూనే ఉన్నారండి. సో దట్ నేను ఏంటంటే ఒక వీడియో చేసి పెడితే నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సో ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది కదా అనేసి నేను ఈ వీడియో అయితే చేసి పెడుతున్నానండి. సో ప్లీజ్ మీరైతే చివరి వరకు చూడండి. నేనైతే అన్నీ మీరు అడిగే క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి కూడా నేనైతే క్లారిఫై ఇస్తానండి ఈ వీడియోలో మాత్రం. సో ప్రజెంట్ చాలామంది అడుగుతున్నారు మీ హస్బెండ్ శాలరీ ఎంత, మీ హస్బెండ్ శాలరీ ఎంత అనేసి. సో నేను డెఫినెట్లీగా అయితే ఈ వీడియోలో అయితే చెప్తానండి. సో ప్లీజ్ అండి చివరి వరకు చూడండి అండి, నేనైతే లాస్ట్లో చెప్తాను. సో మిస్ అవ్వద్దండి. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. మీరు ఏ వీసా మీద వెళ్ళారని అడుగుతున్నారు కదండి. సో మా హస్బెండ్ మాత్రం H1B వీసా మీద వచ్చారు తను. సో నేను మా బాబు మాత్రం H4 వీసా మీద ఇచ్చామండి. ఎవరికైతే H1B వీసా ఉంటుందో వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వస్తే వాళ్ళకి H4 వీసా అనేది వస్తుందండి. సో అంటే డిపెండెంట్ వీసా అండి. డిపెండెంట్గా వచ్చినప్పుడు మనం ఏ వర్క్ చేయడానికి ఇక్కడైతే ఉండదండి లీగల్గా మాత్రం. సో వన్స్ మనకి H4 EAD అని వస్తుందండి, అప్పటి వరకు మనం ఏ జాబ్ అయితే ఇక్కడ చేయలేమండి. సో అండ్ వన్ మోర్ క్వశ్చన్ వచ్చేసరికి H1B వీసా ఎలా వచ్చారు అన్నారు. సో అది మాత్రం మేమైతే త్రూ లాటరీ ద్వారా అలా అయితే ప్రాసెస్ అయ్యి వచ్చామని, వేరే కన్సల్టెన్సీ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా వచ్చాము. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం H1B వీసా అనేది మనము త్రూ ఆఫీస్ వాళ్ళు కూడా పంపిస్తారండి. సో ఈ విధంగా కూడా రావచ్చండి 2 వేస్లో. సో వన్ మోర్ క్వశ్చన్ వచ్చేసరికి ఫ్రీక్వెంట్గా అడిగేది మీరు జాబ్ చేస్తారా. సో నాకైతే వ్యాలిడ్ వీసా అయితే లేదండి. సో H4 వీసా మీద ఉన్నా కాబట్టి నేనైతే ఇక్కడ జాబ్ చేయడానికైతే ఉండదండి. సో ఇంకోటి ఏంటంటే ఫ్రీక్వెంట్గా మీరు ఏం చదువుకున్నారు, మీరు ఇండియాలో వర్క్ చేశారని అడిగారు కదండి. అవునండి, నేనైతే CSE బ్రాంచ్. సో నేను మాత్రం ఇండియాలో ఉన్నప్పుడైతే 5 years అయితే చేశానండి జాబ్ మాత్రం IT ఫీల్డ్లోనే సమ్ టూల్ అండి. సో ఇక్కడ ప్రజెంట్ అయితే ఏం లేదండి జాబ్ మాత్రం. అండ్ ఇంకో క్వశ్చన్ వచ్చేసరికి ఫ్రీక్వెంట్గా అడిగేది, సో మీ బాబు స్కూల్కి వెళ్తున్నాడు అనేసి. సో మా బాబు అయితే ప్రజెంట్ అయితే స్కూల్కి అయితే వెళ్ళటం లేదండి, ఎందుకంటే తనకి జస్ట్ 3 years కంప్లీట్ అయ్యి 4th year అండి రన్నింగ్. సో జస్ట్ రీసెంట్గా వచ్చింది 4th year కూడా. బట్ ఇక్కడ మనకి 6th year ఎంట్రన్స్లోనే మనకి ఇక్కడ స్కూల్స్ అనేవి పబ్లిక్ స్కూల్స్కి పంపించడం జరుగుతుందండి. బయట కూడా తీసుకుంటారు పబ్లిక్ స్కూల్స్లోకి, అప్పుడే అలో ఉందండి. పబ్లిక్ స్కూల్స్లో కూడా మనకి 6th year ఎంటర్ అవుతేనే మనకి ఇక్కడ స్కూల్స్లో ఎలా ఉంటుందండి. ఇక్కడ మాత్రం ఏంటంటే మనం ఇక్కడ కట్ ఆఫ్ వచ్చేసరికి August 15th అండి. సో నువ్వు 1 day లేటర్ పుట్టినా కానీ, బేబీ అనేది August 16, 17 పుట్టినా కానీ స్కూల్లోకి మాత్రం ఆ ఇయర్ ఉండదండి. ఇంకా వేస్ట్ అండి ఆ ఇయర్ మొత్తం కూడా. ఇలా ఉంటుందండి సిచ్యువేషన్ మాత్రం. సో అండ్ మా బాబు మాత్రం ఇంకా స్కూల్కి వెళ్ళలేదు, 2 years వెయిట్ చేయాలండి స్కూల్కి వెళ్ళాలంటే పబ్లిక్ స్కూల్స్కి. సో ఇక్కడ ఏంటంటే ఇంకా మనకి కుదరదు ఇద్దరు జాబ్ చేసేవాళ్ళు. సో మ్యాండటరీగా స్కూల్ పంపాలి అంటే మనకి డే కేర్స్ అనేవి ఉంటాయండి. ఇక్కడ మనం డే కేర్కి అయితే పంపించుకోవచ్చు అండి. అక్కడ ఏంటంటే ఇంకా జస్ట్ మనకి ఎవరు ఉండరు కాబట్టి సో డే కేర్లో కొంచెం పిల్లలతో ఉంటాడు, వాళ్ళు చూసుకుంటారండి. పర్ మంత్లీ మనం ఎంత పే చేయాలండి, లైక్ సో డిపెండ్స్ అండి, $1,200, $1,100 అలా ఉంటుందండి. సో ఇలాగైతే ఉంటుందండి. స్కూల్స్ అయితే ప్రజెంట్ లేదు. అండ్ వన్ మోర్ క్వశ్చన్ లాస్ట్. సో అందరు అడిగేది, మీరు జాబ్ చేయటం లేదు కదా, మీకు శాలరీ సరిపోతుందా? యూఎస్ఏలో నార్మల్గా ఇద్దరు జాబ్ చేస్తేనే మేనేజ్ అవ్వడం ఈజీ, బట్ ఇద్దరు జాబ్ చేయటం లేదు కదా, ఎలా చేస్తున్నారు? సో మీ హస్బెండ్ శాలరీ ఎంత అని అడుగుతున్నారు. సో మనం ఇండియాలో ఎన్ని ఇయర్స్ జాబ్ చేసి వచ్చినా కానీ మనము ఇక్కడికి వచ్చినాక త్రూ కన్సల్టెన్సీ ద్వారా మనము H1 మీద వస్తే మనకి యాజ్ అ ఫ్రెషర్గా ఎంతైతే శాలరీ వస్తుందో అంతే ఉంటుందండి. సో ఇక్కడ స్టేట్ టు స్టేట్ కొంచెం డిఫరెంట్గా ఉండి ఫిక్స్డ్ శాలరీస్ అలాగైతే ఉంటుందండి. సో ప్రజెంట్ అయితే మాకైతే ఇక్కడ ఎలాగైతే ఫిక్స్డ్గా లైక్ ఫ్రెషర్గా వస్తుందో సేమ్ అలాగే వస్తుందండి. బట్ ఇక్కడ ఏంటంటే మనకి స్టాక్స్ ఇలాగా బోనస్లు ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటుంది అంతే అండి. సో మీ అందరికీ ఐడియా ఉంటుందండి. మనకి సపోజ్ మనకి ఇండియా వచ్చేసి పర్టికులర్ కంపెనీస్లో ఇయర్లీ 4 lakhs 5 lakhs ఇలా ఉంటుంది కదండి ఫ్రెషర్కి. సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంటుందండి, ఫిక్స్డ్ శాలరీస్ అలాగా. సో బట్ ఓకే అండి, మాకైతే సరిపోతుంది. అండ్ ఈవెన్ దాంట్లో కూడా కొంచెం సేవింగ్కి అయితే ట్రై చేస్తున్నాము. సో మీ అందరికైతే మీ ఈ క్వశ్చన్
మీరు అందరూ అడిగినట్లుగా అయితే నేనైతే క్వశ్చన్స్కి అయితే ఆన్సర్స్ చేశాను అనుకుంటున్నానండి. ఇఫ్ ఇన్ కేస్ నేను మిస్ చేస్తే మాత్రం ప్లీజ్ గాయస్ నెక్స్ట్ వీడియో చేసి పెడతానండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి. సో నేను అన్ని కామెంట్స్ వేస్ట్ చేసుకొని మళ్ళీ ఒక వీడియో తీయడం అయితే జరుగుతుందండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. అండ్ మీ అందరు సపోర్ట్ ఉంటే మాత్రం ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా వస్తాయండి. సో బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. సో ఇంకోటి వచ్చేసరికి ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు జాబ్ చేయటం లేదు కదా, మీకు శాలరీ సరిపోతుందా? ఇక్కడ యూఎస్ఏలో ఇద్దరు జాబ్ చేస్తేనే సర్వే అవ్వడం ఈజీ అని అందరు అడుగుతున్నారండి. బట్ ఏం చేస్తామండి, మనకి ఆప్షన్ లేనప్పుడు మనం ఏం చేయలేం కదండి. మనకు వచ్చిన శాలరీ ఎంతైతే ఉంటుందో దాన్ని మేనేజ్ చేసుకుంటూ మనము దాంట్లోనే సేవ్ చేసుకోవాలండి. సో శాలరీ అనేది మనకి ఎంత వచ్చినా కానీ సరిపోదు. మనం మనుషులం అండి, మనకి ఆశ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎంత శాలరీ వస్తున్నా కానీ దానికి తగ్గట్టు ఖర్చు పెట్టుకుంటామండి. ఇలా అయితే ఉంటుందండి. సో మాకైతే ప్రాబ్లం అయితే లేదండి, యాజ్ ఆఫ్ నో అయితే ప్రాబ్లం లేదు. సో ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో అయితే చెప్పలేమండి. సో శాలరీస్ ఇక్కడ ఎలా ఉంటుందంటే, మనకి ఇండియాలో నువ్వు 10 years వర్క్ చేసినా కానీ ఇక్కడ H1B ఓన్గా వచ్చి ఇక్కడ నువ్వు జాబ్ ట్రై చేసి నీకు జాబ్ వచ్చిందనుకోండి, సో యాజ్ అ నువ్వు ఫ్రెషర్ కానీ నీకైతే శాలరీ ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో